ఇంతలో పైరుకి వానదేవుడు కన్నుంచి వర్షం వచ్చేసింది. పైరు కలకలలాడుతుండే. అలానే సమయం కాగానే ఆకలితోటి పొట్టలోకి ఎలుకలు వచ్చేసాయి. వాతావరణం ఏమో చల్లచల్లగా ఉండే. పొట్టలోకి ఏదైనా వేయాలంటే ముందు నోటికి వేడివేడిగా ఏదైనా అందించాలి కదా, అందుకే ఇవి వేద్దాము. ఇవేమో మల్లె పువ్వు లాగా తెల్లగా కాకుండా గులాబీ పువ్వులు గనక రంగురంగులుగా ఉన్నట్లు కొద్దిగా రంగు మార్పుగా ఉన్నాయేంటబ్బా అనుకుంటున్నారా? జొన్న ఇడ్లీ కాబట్టి అలానే ఉంటాయండి. మరి దీనిలోకి కాంబినేషన్ చింతపండు నూనె లేకుండా సాంబార్ పెట్టేద్దామా? ఇలా చక్కగా ముద్దపప్పు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా పులుపును బ్యాలెన్స్ చేయడానికి మామిడికాయ ఒరుగులు, ఇంకా ఈ రుచినంతా బ్యాలెన్స్ చేయడానికి బెల్లం ముక్క, ఉప్పు, కారం తగినన్ని నీళ్లు వేసేసుకుని కొద్దిగా ఇంగువను కూడా దట్టించేసి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా గరిటెని దానిలోనే పెట్టేసి 3 పొంగులు వచ్చే వరకు పొంగించామంటే సాంబార్ చక్కగా రెడీ అయిపోతుంది. ఇక ఫస్ట్ ఇడ్లీ మునగాకు పొడితో చూడండి ఎంత బాగుంటుందో. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక ఇడ్లీ పెట్టుకొని సాంబార్ వేసుకొని సాంబార్తో ఇడ్లీ తినచూడండి ఎంత బాగుంటుందో కదా.